సరే చెప్పండి బాబు. కొందరు బిడ్డ 7వ నెలలోనే గర్భంలో ప్రాణం వస్తుందని అందరూ అంటుంటారు. ఇక్కడ 7వ నెలలో ప్రాణం వస్తే ఆ బిడ్డ గమనుంటాడా? తంతా ఉంటాడు, అటేట అంటా ఉంటాడు. కానీ ఈ భగవద్గీతలు నిజాన్ని నేను గ్రహించిన బిడ్డ పుట్టిన తక్షణమే చెప్పండి. బిడ్డ తల్లి గర్భం నుంచి వచ్చిన వెంటనే ప్రాణం వస్తుంది అనే దాంట్లో కొత్త గ్రహించిన అనేక కథలతో దృష్టాంతంతో వాళ్ళ తాలూకా నెమరు పేరు ఊరు అన్నీ గ్రహిస్తున్నారు. అవి కొన్ని చెప్తే ఇప్పుడు కొంత నమ్మకం లేదు. ఆ నమ్మకం రావాలంటే ఇప్పుడు దూరదృష్టి కావాలా, జ్ఞానం కావాలా. ఆ జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం అంటే సామాన్యంగా అందరూ తెలుసుకోలేరు. భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నావు కానీ మీరుంటే శరీరాన్ని చూస్తున్నావు. శరీరంలో ఆత్మను చూసే శక్తి మనకు కావాలి. ఆ శక్తి లేదు. కానీ కొన్ని నిదర్శనం వల్ల మాకు అన్నీ బాగా నచ్చినాయి. మేము చదువుకుంటున్నాం, ప్రతిరోజు చదువుకుంటాం. ఇప్పుడు మీరు త్రైత సిద్ధాంత భగవద్గీతని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాము. సందేహాలు లేవు. భగవద్గీతను సంపూర్ణంగా శ్రీకృష్ణుని నిజభావాన్ని అది ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమి రాసి